హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్ పేపర్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ ప్లాన్ మనకి 90 రోజులు ఉంటుంది. అనగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 తేదీ వరకు మనకి ఈ ప్లాన్ అమల్లో ఉంటుంది. సో ముందుగా ప్లాన్ విషయానికొస్తే ఇక్కడ చూడండి, ఇది మొత్తం మనకి 90 డేస్ బ్లూ ప్రింట్. యాక్చువల్‌గా మనకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 తేదీ వరకు మొత్తం 13 వారాలుంటాయి. అంటే 91 రోజులుంటాయి. కాకపోతే మనకు ప్లాన్‌కి అనుగుణంగా ఒక రౌండ్ ఫిగర్ మోడల్‌లో ఉండాలని చెప్పి నేను 90 డేస్ అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా 97 రోజులు 13 వారాల కేటాయింపు. కాకపోతే మనం రౌండ్ ఫిగర్ కింద 90 డేస్ తీసుకుంటాము. మనకు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 తేదీ వరకు. ఇక పేపర్ 2 అలొకేషన్ వచ్చేసి రోజు 4 గంటలు డైలీ. ఇక్కడ మీరొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ వీడియోలో పేపర్ 1 గురించి అసలు డిస్కస్ చేయము. ఓన్లీ పేపర్ 2 గురించి మాత్రమే డిస్కస్ చేస్తాము. మీరు రోజుకి ఎన్ని గంటలు చదువుతారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఎవరు ఎన్ని గంటలు చదవాలని నిర్ణయించుకున్నా కానీ మనం ఈ ప్లాన్ విషయానికి వచ్చేసరికి పేపర్ 2కి డైలీ 4 అవర్స్ కేటాయిస్తాము. ఈ 4 అవర్స్‌ను కూడా 2 భాగాల కింద విభజిస్తాము. మొదటిది 2 గంటలు, తర్వాత సెషను 2 గంటలు. అంటే 2+2 అనమాట. మొదటి 2 గంటలు ఉదయాన్నే చదువుతాము. తర్వాతి 2 గంటలు సాయంత్రం చదువుతాము. ఇక మనము 90 రోజుల ప్లాన్ గురించి చెప్పుకుంటున్నాం కదా! దాన్ని కూడా మనము ఆ ఫేజ్‌ని బ్రేక్ డౌన్ చేస్తామనమాట. అదే విధంగా అంటే సెప్టెంబర్ మరియు అక్టోబరు ఓన్లీ ప్రిపరేషన్‌కి మాత్రమే కేటాయిస్తాము. నవంబర్ మొత్తము ఓన్లీ మాక్ టెస్ట్‌లకి, పూర్తి రివిజన్‌కి కేటాయిస్తాము. ఇక సిలబస్ విషయానికొస్తే సిలబస్ చదవాల్సిన ప్రాధాన్యత క్రమం ఏంటంటే, ప్రతి ఒక్కరూ మనకి పేపర్ 2లో 12 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి 1వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు లైన్ వైస్‌గా చదువుకుంటూ వెళ్తారు. అంటే ముందుగా చాప్టర్ 1, తర్వాత చాప్టర్ 2, తర్వాత చాప్టర్ 3 వైస్ వర్సా ఈ విధంగా చాప్టర్ 12 వరకు చదువుకుంటూ వెళ్తారు. కాకపోతే మనకలా చదివితే మనం సిలబస్ కంప్లీట్ చేయగలుగుతామేమో గానీ, ఎగ్జామ్స్‌కి కావాల్సిన మార్కులు మనం గెయిన్ చేయలేము. ఒకవేళ చేసినా సరే, మనం సాధించాలనుకున్న మెరిట్ మాత్రం మనం పొందలేము. ఎందుకంటే, వాళ్ళు ఎలాగైతే సిలబస్ ఆర్డర్ అనేది ఇచ్చారో, అలానే చదవాలనే రూల్ ఏం లేదు. మనం ఏ విధంగా చదవాలంటే, ఎక్కువ మార్కులొచ్చే చాప్టర్స్‌తో మొదలుపెట్టాలి. ఇందాక చెప్పుకున్న ప్రతి ఒక్కరు చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ, మనం చాప్టర్ 9 నుంచి స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే, చాప్టర్ 9 నుండి చాప్టర్ 12 వరకు ఈ 4 చాప్టర్‌లు అత్యంత ప్రామాణికమైన చాప్టర్స్ అన్నమాట. ఎక్కువ స్కోర్స్ తెచ్చిపెట్టే చాప్టర్స్ ఇవే. సో, ముందుగా మనం హైయెస్ట్ ప్రయారిటీ 9వ చాప్టర్ నుండి 12వ చాప్టర్ వరకు ప్రాధాన్యత ఇస్తాము. దాంట్లో హిందూ కుటుంబ వ్యవస్థ, ఎండోమెంట్ చట్టాలు, కార్యనిర్వహణాధికారి విధులు, తర్వాత భూ రికార్డుల చట్టాలకు సంబంధించి చదువుతాము. ఇక రెండవ ప్రాధాన్యత వేదాల గురించి మరియు తత్వాల గురించి. మనకి వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, ఆశ్రమ ధర్మాలు ఇలా టాపిక్స్ అనేటివి చాలా ఉన్నాయి 7th చాప్టర్‌లో. తర్వాత చాప్టర్ 7 వచ్చేసి వివిధ తత్వాలు. ఈ తత్వాల్లో మనకి ఆది శంకరాచార్యులు బోధించిన తత్వాలుంటాయి. రామానుజాచార్యులు బోధించిన తత్వాలు, మాధవాచార్యులు బోధించిన తత్వాలు మరియు బసవాచార్యులు బోధించిన తత్వాలు ఇలా వివిధ తత్వాలుంటాయి. వాటి గురించి మనము డీటెయిల్‌గా చదువుకోవాలన్నమాట. ఇక మూడో ప్రయారిటీ 1వ చాప్టర్ నుండి 4వ చాప్టర్ వరకు. మనకి మొదటి చాప్టర్‌లో రామాయణము, మహాభారతము, భాగవతము, 4వ చాప్టర్ పురాణాలు, 5వ చాప్టర్ హిందూ ఆగమాలు ఈ విధంగా ఉంటాయి. 7వ చాప్టర్ హిందూ ఫెస్టివల్స్ ఈ విధంగా మనకి చాప్టర్స్ ఉంటాయి. కాకపోతే మనము ఏవైతే చాప్టర్స్ మనకి ఎక్కువ స్కోర్ తెచ్చిపెడతాయో ఆ చాప్టర్స్ మనం ఫస్ట్ చదవాలి. సో, ఆ విధంగా ఫస్ట్ ప్రయారిటీ 9వ చాప్టర్ నుండి 12వ చాప్టర్ వరకు. రెండవ ప్రాధాన్యత 7వ చాప్టర్ మరియు 8వ చాప్టరు. మూడవ ప్రాధాన్యత 1వ చాప్టర్ నుంచి 4వ చాప్టరు. మనం దీనికి డీటెయిల్‌గా చూసుకుంటే, మనం ఇందాక చెప్పుకున్నాము. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. ఉదయము మన బ్రెయిన్ హైపర్ యాక్టివ్ మోడ్‌లో ఉంటుంది కాబట్టి, ఎంత కష్టమైన టెర్మినాలజీ చదివినా గానీ, కష్టమైన సబ్జెక్ట్ చదివినా గానీ, మనకు బాగా గుర్తుంటుంది. సో, అందువల్ల ఉదయం పూట చట్టాలు మరియు నిబంధనలకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలి.
ఈ చట్టాలు మరియు నిబంధనలు మనకి 9వ చాప్టర్ నుండి 12వ చాప్టర్‌లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సో, అందువల్ల ఈ ఫస్ట్ 4 చాప్టర్‌లు ఈ లాస్ట్‌లో ఉన్న 4 చాప్టర్‌లు మనం ఉదయం పూట చదువుకోవాలి. ఇక సాయంత్రం సెషన్ వచ్చేసి ఇతిహాసాలు, పురాణాలు. ఇవి కథ రూపంలో ఉంటాయి కాబట్టి అంటే రామాయణము, మహాభారతం, పురాణాలు, భాగవతం ఇవన్నీ కథ రూపాల్లో ఉంటాయి కాబట్టి వీటిని మనము సాయంత్రం పూట చదివితే చాలా బాగుంటుంది. అండ్ మన మైండ్‌కి గూడా కాస్త రిలాక్సేషన్ ఉన్నట్టుంటుంది. ఎందుకంటే ఇవి కథ రూపంలో ఉంటాయి కాబట్టి. ఆ విధంగా 1వ చాప్టర్ నుండి 8వ చాప్టర్ వరకు మనం సాయంత్రం పూట చదివి, ఉదయం పూట 9వ చాప్టర్ నుండి 12వ చాప్టర్ వరకు చదివితే చాలా బాగుంటుంది. ఇక వారాంతరంలో ఏం చేయాలి? వారపు ప్రణాళిక. దీంట్లో మనకి సోమవారం నుండి శుక్రవారం వరకు కేవలము చదవడం మాత్రమే మన ప్రాధాన్యత. ఈ సోమవారం నుండి శుక్రవారం వరకు మనం చేయాల్సిన పనులేంటంటే కొత్త టాపిక్స్ చదవడం, వీడియోస్ చూడడం, మనం ఏదైతే వీడియోస్ చూసి కొత్త పుస్తకాలు చదువుకుంటామో వాటికి షార్ట్ నోట్స్ రాసుకోవడం. మనం ఈ మండే టు ఫ్రైడే చేయాల్సిన పనులు. ఇక శనివారము కాన్సెప్ట్ రిట్రీవల్ అంటే రివిజన్ చేయాలి. మనం మండే నుంచి ఫ్రైడే వరకు ఏవైతే చదివింటామో వాటన్నిటిని శనివారం పూట రివిజన్ చేయాలి. అదేవిధంగా మనం ఇక్కడ షార్ట్ నోట్స్ రాసుకుంటాం కదా! ఈ శనివారం పూట మనం ఏదైతే మండే టు ఫ్రైడే నోట్స్ తయారు చేసుకున్నామో ఇదంతా సాటర్డేలో మనము ఏదైతే షార్ట్ నోట్స్ రాసుకున్నామో దాన్ని రివిజన్ చేసుకోవాలి. ఇక ఆదివారం వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్. మనం మండే నుంచి ఫ్రైడే వరకు చదువుకోవడము, శనివారం రివిజన్ చేసుకోవడంతో పాటు ఆదివారం పూట ముందు 6 రోజులు మనం ఏదైతే చేసుంటామో వాటికి బిట్స్ ప్రాక్టీస్ చేశామంటే మనకి ఎగ్జామ్‌లో ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక షార్ట్ నోట్స్ విషయానికొస్తే 1 నుండి 4 చాప్టర్ వరకు మనకి రామాయణ, మహాభారతాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఫ్లో చార్ట్స్ గానీ లేదా వంశ వృక్షాలు మనము తయారు చేసుకోవాలి. మన షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక లీగల్ చట్టాలు. ఇవి 9వ చాప్టర్ నుండి 12వ చాప్టర్ వరకు ఉంటాయి కాబట్టి వీటికి సెపరేట్‌గా మనం చీట్ షీట్స్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనకి బుక్ స్టాల్స్‌లో దొరుకుతాయి. ఆరెంజ్ కలర్ లేదా డిఫరెంట్ కలర్స్‌లో మనకి చీట్ షీట్స్ వస్తాయి. సో, దాంట్లో ఏవైతే మనకి సెక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని మనము రివైజ్ చేసుకోవడానికి ఈ చీట్ షీట్స్‌లో మనం రాసిపెట్టుకోవాలి. ఇక తర్వాత తత్వాలు. మనకి 7వ చాప్టర్ మరియు 8వ చాప్టర్‌లో వేదాలకు సంబంధించి మరియు 8వ చాప్టర్‌లో ఫిలాసఫీకి సంబంధించి ఉంటాయి. మనకి వేదాస్‌లో ఎన్ని వేదాలున్నాయి, ఉపవేదాలు ఎన్నున్నాయి, వాటి వర్గీకరణ, తర్వాత ఉపనిషత్తులు, ఎన్ని ఉపనిషత్తులున్నాయి, వాటి వర్గీకరణ, ఈ విధంగా మనము టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా 8వ చాప్టర్‌లో ఉన్న ఫిలాసఫీస్ గురించి కూడా మనం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే రామానుజాచార్యుల వారు ఏ తత్వాన్ని బోధించారని, ఆదిశంకరాచార్యుల వారు ఏ తత్వాన్ని బోధించారని, మాధవాచార్యుల వారు ఏ తత్వాన్ని బోధించారని, అదేవిధంగా బసవాచార్యుల వారు ఏ తత్వాన్ని బోధించారని మనం వాటికి కంపారిజన్ టేబుల్స్ గీసుకోవాలి. ఇక ఎండోమెంట్ చట్టాల విషయానికొస్తే మనకి సిలబస్‌లో ఏదైతే పేపర్ 2లో ప్రొవైడ్ చేశారో వాటిలో అత్యంత కష్టతరమైన టాపిక్స్ ఏవైనా ఉన్నాయంటే అవి ఎండోమెంట్ చట్టాలు. ఈ చట్టాలు మనకి చాలా ఉన్నాయి. ఒకే రోజులో 50, 60 సెక్షన్లు చదివి బుర్రని వేడెక్కించుకునే దానికంటే రోజుకి 5 నుండి 10 సెక్షన్లు చదివితే చాలు. మన మెదడుకి ఎక్కువ ఒత్తిడి పెట్టనవసరం లేదు. అందులో నేనేదైతే చీట్ షీట్స్ తయారు చేసుకోమని చెప్పానో వాటిల్లో మనం రివిజన్ చేసుకోవడానికి హెడ్‌లైన్ కింద సెక్షన్ 29 అని రాసుకోవాలి. సెక్షన్ 29 మనకి ఈఓ డ్యూటీస్ డీల్ చేస్తుంది. అదేవిధంగా సెక్షన్ 57 నిధుల కేటాయింపు గురించి డీల్ చేస్తుంది. ఈ విధంగా మనము హెడ్‌లైన్స్ పెట్టుకోవాలి. మనం ఏదైతే చీట్ షీట్స్ రాసుకుంటున్నామో. ఇక నవంబర్ విషయానికొస్తే ఇంతకుముందు చెప్పుకున్నాము. సెప్టెంబర్ మరియు అక్టోబరు ఓన్లీ ప్రిపరేషన్‌కి మాత్రమే కేటాయించాలి. నవంబర్ మంత్ మాత్రము కేవలం రివిజన్‌కి మాత్రమే కేటాయించాలి. ఈ రివిజన్ మంత్‌లో మనం ఎటువంటి కొత్త పుస్తకాలు చదువుకోకూడదు. ఎందుకంటే మనం సెప్టెంబర్ నెల మరియు అక్టోబర్ నెల కేవలం ఏదైతే చదివింటామో అంటే మనం ఏదైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటామో లేదా ఏవైతే వీడియో క్లాసెస్ చూసింటామో వాటిని మాత్రమే మనం నవంబర్‌లో ఆచరించాలి తప్ప కొత్త పుస్తకాల జోలికి మాత్రం అస్సలు పోకూడదు.
పాత నోట్స్ మాత్రమే చదువుకోవాలి. మార్క్ టెస్ట్‌లు మాత్రమే. మనం ఎంత చదివినా సరే మనకి ఎగ్జామ్‌లో మార్కులు రావడం చాలా ఇంపార్టెంట్. సో, ఆ విధంగా మనం ఒకవేళ మార్క్ టెస్ట్‌లు రాస్తే మనం ఏ సబ్జెక్ట్ మీద లేదా ఏ టాపిక్ మీద మంచి స్కోర్ గెయిన్ చేస్తున్నామో, అదేవిధంగా ఏ టాపిక్‌లో స్కోర్ మనకు చాలా తక్కువగా వస్తుంది అనేది మనం ఒక అంచనా వేసుకొని, మనం ఏ టాపిక్‌లో అయితే స్కోర్ తక్కువ చేస్తున్నామో వాటిలో వాటి మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించగలుగుతాము. ఇదెప్పుడు సాధ్యపడుతుందంటే కేవలము మనం మార్క్ టెస్ట్‌లో రాయడం ద్వారా మాత్రమే. ఇక టైమ్ అలైన్‌మెంట్. ఇది మ్యాక్సిమం ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇది అత్యంత ప్రామాణికమైన విషయం కాబట్టి. సమయపాలన. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకిష్టం వచ్చిన టైంలో మార్క్ టెస్ట్‌లు రాస్తూ ఉంటారు. కాకపోతే మనం ఏ విధంగా సమయపాలన పాటించాలంటే మనకి ఉదాహరణకి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు మనకి ఎగ్జామ్ జరిగితే, మనం మార్క్ టెస్ట్‌లో రాసేటప్పుడు కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మనం కూడా మార్క్ టెస్ట్‌లో రాయాలి. ఎందుకంటే ఇలా రాయడం వల్ల మనకి ఎగ్జామ్‌లో ఏదైతే మనకి ఎన్వైర్న్‌మెంట్ ఉంటుందో, మనం మార్క్ టెస్ట్‌లో రాసేటప్పుడు కూడా అదే ఎన్వైర్న్‌మెంట్‌ని బిల్డ్ చేసుకుంటాం కాబట్టి, మనకి రియల్ ఎగ్జామ్‌లో ఇబ్బంది కలగదు. సో, ఎవరైతే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితున్నారో ఏ ఎగ్జామ్‌కైనా సరే వాళ్ళకేదైతే రియల్ ఎగ్జామ్ టైమ్ టేబుల్ ఉంటుందో, టైమింగ్స్ ఉంటాయో, వాళ్ళంతా మార్క్ టెస్ట్‌లో రాసేటప్పుడు గూడా ఈ విధంగా టైమ్ అలైన్‌మెంట్ చేసుకుంటే, మనకి రియల్ ఎగ్జామ్‌లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనమే ఒక ప్రశాంతమైన వాతావరణం సృష్టించుకోవచ్చు. ఇది ఈ 90 డేస్ ప్లాన్‌కి సంబంధించి. ఇక్కడ చూసుకుంటే, నేను ఈ వీడియోలో మీకెక్కడే గాని మండే రోజు పలానా టాపిక్ చదవండి, ట్యూస్‌డే రోజు పలానా టాపిక్ చదవండి అని నేను మీకు చెప్పలేదు. పలానా సబ్జెక్ట్ చదవండి లేదా పలానా టాపిక్ మాత్రమే చదవండి అని నేను మీకెక్కడా చెప్పలేదు. ఎందుకంటే కొంతమందికి ఉదయం పూట చదవడం ఇష్టం ఉంటుంది. కొంతమందికి నైట్ టైమ్ చదవడం ఇష్టం ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకెక్కడా గాని పలానా టైంకే మీరు చదవండి అని మీకు చెప్పలేదు. కేవలము ఏ టైంలో ఏ టాపిక్ చదివితే బాగుంటుంది, మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోగలము అనే విషయాన్ని గురించి మాత్రమే నేను మీకిక్కడ డిస్కస్ చేశాను. మరీ చెప్తున్నాను, ఈ వీడియో కేవలము పేపర్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద మాత్రమే తప్ప పేపర్ 1 గురించి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.